ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోనూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అని మా యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. మీకు అందరికీ వందనాలు. ప్రియులరా, ఈ సమయంలో మరొక సంతోషకరమైన సంగతి, ముఖ్యమైన సంగతి మీ ముందుకు తీసుకురావడానికి ప్రభు ఎంతో కృప చూపించారు. అదేమనగా మరి కృష్ణకుమారి గారని ఆమె యొక్క జ్ఞానము గల స్త్రీగా ఆమె చక్కని రీతిలో ఏ విషయమైనా చాలా మధురంగా, క్లుప్తంగా, స్పష్టితిగా వివరిస్తూ ఏ విషయమైనా కూడా ఆమె స్పందిస్తూ చక్కని రీతిలో ముందుకు కొనసాగుతున్న ఆ సహోదరి కృష్ణకుమారి గారు ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఎంత చక్కని వివరణ ఇచ్చారంటే నిజంగా చాలా అందులో ఏళ్ళని ఈ మతస్థులు ఆ మతస్థులు లేకపోతే ఆళ్ళని ఏమి లేకుండా ఒక మనిషి ఉనికిని బట్టి ఆ సహోదరి మాట్లాడారు. ఒక మనిషి ఉనికిని బట్టి ఆ సహోదరి మాట్లాడారు. ఎంత చక్కని రీతులు. ఇలాంటి వాళ్ళండి భారతదేశంలో ఉంటేనండి, నిజంగా భారతదేశమే కదండి, ప్రపంచ దేశాలలో ఉంటేనండి మరి గొడవలు కానీ, గందరగోళం కానీ, ప్రాణహాని కానీ, మత ద్వేషాలు కానీ ఎటువంటివి కూడా జరగవండి. అంత బాగా ఆవిడ స్పందించారు. ఆమెకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన బైబిల్ గ్రంథంలో ప్రియులారా, ఈ స్త్రీ లాంటి ఒక సహోదరి గురించి నాకెందుకో మాట్లాడాలని అనిపించింది. కృష్ణకుమారి గారు లాంటి జ్ఞానయుక్తమైన స్త్రీ సమూయేలు గారు రాసిన 2వ గ్రంథంలో 14వ అధ్యాయంలో ఆ యొక్క సంభాషణ మనకు కనపడుతుంది. మరి దావీదు గారు తన కుమారుడైన అబ్షాలోము గారు కొంత కుటుంబ గొడవల ద్వారా కొంత ఒకరినొకరు ఎడబాసి ఉన్నప్పుడు ఆ స్త్రీని యోవాబు గారు ఎవరు? దావీదు మహారాజు గారి యొక్క మేనలుడు. ఆయన ఏం చేస్తారంటే, దావీదు మహారాజు గారు 14వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుందండి, మీరు చదువుకోండి. బైబిల్ చదివే ప్రతి బిడ్డ కూడా మీరు చదువుకోండి. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ అబ్షాలోము గారుని దావీదు గారు కాస్తంత ఎడబాటుగా ఉన్నప్పుడు అబ్షాలోము గారి గురించి దావీదు మహారాజు గారు చింతిస్తూ బాధపడుతూ వేదన పడుతూ ఉన్న సందర్భంలో యోవాబు గారు ఆ సంగతి గ్రహించి, మరి డైరెక్టర్గా మాట్లాడలేరు కదండి, అప్పటికే దావీదు గారు రాజు, పైగా మేనమామ, నాకంటే చిన్నోడు కదా నువ్వు నాకు చెప్తావు అన్నట్టు ఒకరు చూస్తారేమని ఈ యోవాబు గారు తెలివైన ఒక జ్ఞానవంతురాలైన యుక్తిగల యొక్క స్త్రీ తెకోవా అనే గ్రామం నుండి తీసుకొస్తాడు. తెప్పించి తెకోవా, ఆ స్త్రీ వాళ్ళ గ్రామం పేరేంటి, తెకోవా నుండి ఆ స్త్రీని తీసుకొచ్చారని ఆ యొక్క 14వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ జరిగిన సంభాషణ అంతా మీరు చూడండి. 14వ అధ్యాయం 1వ వచనం నుండి ఇంచుమించు చాలా ఆఖరి వచనాల వరకు కూడా ఉండవచ్చు ఆ స్టోరీ. కాబట్టి అక్కడ మీరు చూడండి, అలాంటి స్త్రీగా ఈమెని పోల్చాలని అనిపించిందండి. ప్రియులారా, ఈ కృష్ణకుమారి గారు ఎంత చక్కగా ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జరిగిన అన్యాయం గురించి ప్రస్తావించి మాట్లాడి, ఏది న్యాయమో ప్రస్తావించి మాట్లాడి నిజంగా యుక్తిగల స్త్రీ అనిపించుకున్నారండి ఆ సహోదరులు. మరి అందుకని మీరు వాక్యాధారంగా, అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగం, మత్తయి గారు రాసిన సువార్తలో 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు కొండ మీద ప్రసంగం 3 అధ్యాయాలు ఉంటాయి. అందులో మొదటి అధ్యాయం అనగా 5వ అధ్యాయం 9వ వచనములో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. చూడండి, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే క్రిస్టియన్స్ గురించి, లేదంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారి గురించే కదా ఆ మాట, ఇక మిగతా వారి కోసం కాదు కదా అనుకుంటారు. ప్రియులారా, అది అలా కూడదు. ఎందుకంటే ప్రభువు ఆయా సమయాలలో ఆయా విషయాలలో ఎవరినైనా వాడుకోవచ్చు, ఎవరినైనా ఉపయోగించవచ్చు, ఎవరినైనా తన పనిలో మరి మంచి జ్ఞానాన్ని ప్రస్తావించటం కోసం ఏ వ్యక్తినైనా ఎన్నుకోవచ్చు. అందులో సందేహం ఏమీ లేదు ప్రియులారా. కాబట్టి అలాంటి యొక్క జ్ఞానయుక్తమైన స్త్రీ అనే కృష్ణకుమారి గారి కోసం నేను చెప్పవచ్చును. మీరే చూడండి, మీరే వినండి, ఎంత మంచి సంభాషణ. ఆ సంభాషణ అలా ఉంటే ఎందుకండి భారతదేశంలో
చాలా మంది క్రైస్తవులు, ముస్లిమ్స్, హిందూస్ చాలా మరి గందరగోళం, గలిబిలి, ఎంతో దారుణమైన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. అందరూ ఈ స్త్రీలా ఉంటే చాలా బాగుండేదేమని నా ఉద్దేశం. మరి మంచిగా అందుకని స్పందించాలనిపించింది, ఎందుకు మాట్లాడాలనిపించింది ఈ స్త్రీ గురించి. చూడండి, మీరే వినండి. ఆ వీడియో అంతా విన్న తర్వాత మీరే చక్కని రీతిలో ఆమె రక్షణ కొరకు, ఆమె ఇంకా ప్రభుని తెలుసుకోవడం కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. చాలా దారుణం. మతం అనేది ఒక పర్సనల్ చాయిస్, రాజ్యాంగమే చెప్పింది. అవును, ఎవరికైనా ఏ నచ్చే మతాన్ని వాళ్ళు కొలుసుకోవచ్చు. అలాగే ఏ మతం లేకుండా ఉండే హక్కు కూడా ఉంది. అవును, ఇప్పుడు నేను ఏ మతాన్ని నమ్మను, నాకేమి నేను మతాన్ని నమ్మకపోవటం వల్ల నాకేమి హక్కులు పోలేదుగా, కొత్తగా హక్కులు రాలేదు కదా. అలాగే ఇప్పుడు మీరు హిందూ అయితే మీరు హిందూ దేవుడిని నమ్ముతారు, ఇంకోళ్ళు ముస్లింని. హిందూ ఫ్యామిలీలో పుట్టి కూడా ఏ మతం అంటే ఆ మతానికి మారే హక్కు ఉంది. అవును, కాకపోతే పెళ్ళైన వాళ్ళు భర్త మారాలనుకుంటే భార్య అనుమతి తీసుకోవాలి, భార్య మారాలనుకుంటే భర్త అనుమతి తీసుకోవాలి. అంటే కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా దొంగతనంగా మతాన్ని ఆచరిస్తే, వేరే మతాన్ని ఆచరిస్తే గనక అతను విడాకులు అడిగే హక్కు ఉంది. ఓకే, సరే, అది వేరే సబ్జెక్టు. అంటే నేను మత స్వేచ్ఛ గురించి చెప్తున్నా. అంటే ఇంత మత స్వేచ్ఛ ఉన్నప్పుడు ఓకే నమ్ముకుని మనం ఏదంటే అది అని, అలాంటప్పుడు అసలు ఆ పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయిల మతం గురించి మాట్లాడాల్సిన అవసరము, వాళ్ళ ఫాదర్ సమాధిని ఫోటో తీసి వాళ్ళ ట్రోల్ చేయడం అనేది దీనంత దుర్మార్గము, దగులుబాజీతనం ఇంకొకటి లేదు నా దృష్టిలో. అంటే ఇక కనీసం వాళ్ళేదో చాలా ఓవర్ రియాక్ట్ అయ్యారు, వాళ్ళ పచ్చళ్ళ విషయంలో బూతులు మాట్లాడారు అని చెప్పి వేయగలిగిన అన్ని అక్షింతలు, వేయాల్సిన అక్షింతలు అందరూ వేసేశారు, నాతో సహా మీతో సహా అందరూ. అయిపోయింది కదా. ఇంకా వాళ్ళ మతంతో మీకేంటి పని? ఈ వాళ్ళని అసలు గొర్రెలు, క్రిస్టియన్ మతం తీసుకున్న వాళ్ళని గొర్రెలు అనడం చాలా దుర్మార్గమైన విషయం. ఇది కించిపరచడం అనమాట. అసలు ఇవాళ ఏ మతం కంటే గొప్పది కాదు, ఏ మతం కంటే ఎక్కువ కాదు. అవును, అన్ని మతాలు సమానమే. అన్ని మతాలు చెప్పేది నువ్వు ఎలా జీవించాలి అనేది మత సారాంశం అదే. అలాగే మత సహనం ఉండాలి అనేది కూడా ఉంది మనకి రాజ్యాంగంలో. నీ ఇష్టమైన మతాన్ని నువ్వు ఆచరించుకో, అలాగే పక్క మతాన్ని నీకు ఇష్టమైతే గౌరవించు, లేకపోతే నోరు మూసుకుని ఉండు అని చెప్పింది రాజ్యాంగం. మరి అలాంటప్పుడు వాళ్ళని గొర్రెలు అనడమే చాలా తప్పు. అసలు ఎవరైనా సరే గొర్రె అన్నారు అంటే వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల వేయాలి. నన్ను అడిగితే అనకూడదు అసలు. నీకెవరిచ్చారా హక్కు? ఈ దేశంలో హిందువులు ఎక్కువ ఉన్నంత మాత్రాన మీరు వేరే మతాన్ని, మైనారిటీ మతాలని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు మీకు లేదు. ఇక్కడ అసలు ఒక 2% ఆశ్రయించే పార్సీ మతం ఉంది మన దేశంలో. ఇంకొంచెం ఎక్కువ శాతం ఆచరించే సిక్కు మతం ఉంది. మీరు ఎలా మాట్లాడతారు మీకంటే తక్కువ మతం గురించి? అదేమంటే వాళ్ళు మత మార్పిళ్ళు చేస్తున్నారు అంటారు. మత మార్పిళ్ళు వాళ్ళకి ఇష్టమయ్యే వెళ్తారు కదా మతంలోకి. ఎవరికైనా గొంతు మీద కత్తి పెట్టి మతం మారమని అడుగుతారా ఎవరన్నా? లేదు కదా. ఈ మత మార్పిడి గురించి పెద్ద దందా నడుస్తుంది, దాని గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుతున్నా. నేను అనేది ఏంటంటే, మత మార్పిళ్ళు గురించి మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే అది కూడా ఒక చట్టానికి లోబడి మాట్లాడాల్సిందే తప్పితే మతం మారిన వాళ్ళని గొర్రెలు అనడం చాలా తప్పు. అలాగే ఇప్పుడు వీళ్ళను కూడా గొర్రెలు అనడం చాలా చాలా తప్పు. ఎవరైనా ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అని ఆయన వాళ్ళని గొర్రెలు అని పిలుస్తూ ఉంటాడు. ఆయన చూసి ఇంకొకళ్ళు మాట్లాడుతున్నారు. మీరు అసలు నిజంగా ఒక మతం గురించి ఒక 10 మందికి మాట్లాడగలిగే వాళ్ళకి చాలా చాలా బ్యాలెన్స్ కావాలి. పక్క మనిషిని గౌరవించడం రావాలి. మీరేం మామూలుగా ఎవరింట్లో వాళ్ళు పూజలు చేసుకునే వాళ్ళ స్థాయి కాదు మీది ఇంకొంచెం పైమెట్టనే అనుకుంటున్నా. ఎందుకంటే మీరు మీ మతం గొప్పతనం చెప్పుకుంటూ వేరే మతాల గురించి మాట్లాడుతున్నారు అంటే మీరేదో మీకు ఒక ప్రణాళిక ఉంటేనే మీరు అలా మాట్లాడతారు. ఇప్పుడు అందరూ మాట్లాడరు కదా, ఎవరింట్లో వాళ్ళు పూజలు చేసుకునే వాళ్ళందరూ ఈ పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడరు కదా. మీరు మాట్లాడుతున్నారు అంటే మీకు కాస్త జ్ఞానం అయినా ఉండాలి, బాధ్యత ఉండాలి, అలాగే చట్టాలు కూడా ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఎన్నిటికంటే సాటి మనిషిని గౌరవించే లక్షణం ఉండాలి మీకు.
అలా గొర్రెలని మీరు ఎట్లా అంటారు? అందుకే నేను అంటున్నా, చాలా సీరియస్గా, ఇది చాలా అబ్జెక్షనబుల్ మాట గొర్రెలు అనడము. ఇలా అనే వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నించి తీరాలి ఒకటి. రెండోది, ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఇప్పుడు బయటకు వచ్చి మేము అలా మాట్లాడాల్సి ఉండింది కాదు, మేము పొరపాటు చేశాము, అయిపోయింది అని చెప్పి వాళ్ళు ఒక కన్ఫెషన్ ఇది ఇచ్చేశారు. ఇంకా ఆ రోజు నుంచి నేను కూడా ఇంకా వాళ్ళ గురించి పదే పదే మాట్లాడి ఏంట్లా మనం చెప్పాలనుకున్నా చెప్పాం. అమ్మ, కస్టమర్స్ తోటి మాట్లాడే విధానం ఇది కాదు, ఇది పద్ధతి కాదు, మీరు కాస్త నోరును ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని చెప్పి మాట్లాడాం, అయిపోయింది. సరే, వాళ్ళు చెప్పదలుచుకుంది వాళ్ళు చెప్పుకున్నారు. ఇవాళ నష్టం ఏదన్నా ఉంటే వాళ్ళకే జరిగింది. అవును, ఏకంగా ఆ బిజినెస్ ఆగిపోయింది. రేపు పొద్దున మళ్ళీ ఎలాగో స్కిల్ ఉంది కాబట్టి రేపు మళ్ళీ బిజినెస్ పెట్టుకుంటారా పెట్టుకోరా అనేది వాళ్ళ ఇష్టం, అది వేరే విషయం. అయితే ఇప్పుడు వాళ్ళ నాన్న వేరే మతం, క్రిస్టియన్ మతాన్ని ఆచరించాడు, అతని దహన సంస్కారాలు ఆ విధంగా చేశారు, లాస్ట్ రైట్స్ అని చెప్పి ఆయన సమాధిని తీసుకొచ్చి ఇవాళ సోషల్ మీడియాలో పెట్టడం అనేది వాళ్ళ వ్యక్తిగతమైన హక్కుకి భంగం కలిగించినట్లు. మీకేం రైట్ ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? వాళ్ళు పచ్చళ్ళు అమ్ముకున్నారు, మీకు ఇష్టమైంది కొనుక్కున్నారు, మీరేదో అడిగారు, వాళ్ళు తప్పు చెప్పారు, అయిపోయింది అంతటితోటి స్టోరీ. ఇప్పుడు ఈ మతం వచ్చి పచ్చళ్ళలో కూర్చుంటుందా? వచ్చి కూర్చోదు కదా. పైగా ఆ అమ్మాయి ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చిందంటే, ఈ దేశంలో ఎంత దుర్మార్గం నడుస్తుందో చూడండి. మేము క్రిస్టియన్స్ కాదు మొర్రో అని చెప్పుకోవాల్సి వస్తుంది, మేము హిందువులమే అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది చాలా దుస్థితి తెలుసా అండి? అసలు మీకెందుకు చెప్పాలి వాళ్ళు? మీకు చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు? మీరేమన్నా ఓటు పెట్టి కూర్చున్నారా? ఎవరు ముస్లిమో ఎవరు కాదో, ఎవరు హిందువో ఎవరు నాన్ హిందూనో, ఎవరు క్రిస్టియానిటీ తీసుకున్నారు, ఎవరు ముస్లింలోకి వెళ్ళారు, ఏమన్నా మీరు బోర్డు పెట్టి కూర్చున్నారా ఇక్కడ? లేదు కదా. మరి మీకెందుకు చెప్పాలి? అసలు చెప్పాల్సిన పరిస్థితి మీరు క్రియేట్ చేస్తున్నారు. ఆ మధ్య ఒక శ్రీముఖి అనే యాంకరు మాట్లాడుతూ పుక్కిటి పురాణాలు అన్నదంట. చాలా మంది అంటారు ఆ మాట. ఆ అమ్మాయి ఒకటేంటి, ఇంకా అమ్మాయిని పట్టుకొని నానా యాగి చేసేసి ఆ అమ్మాయి సారీ చెప్పింది. నిన్నగాక మొన్న సుడిగాలి సుధీరు అదేదో బావగారు బాగున్నారు ఆ సినిమాలో సీనుని రెప్లికా లాగా చేశారు రియాలిటీ షోలో. నువ్వు నందిలోంచి చూడాల్సింది పరమేశ్వరుణ్ణే గాని హీరోయిన్ చూస్తావా అని మాట్లాడుతున్నారు. అది ఒకప్పుడు సినిమాలో వచ్చింది సీన్ ని వాళ్ళు చేశారు, రీప్లే చేశారు. అప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదు, అప్పుడు ఎవరు మాట్లాడలేదు. అప్పుడంటే బీజేపీ గవర్నమెంట్ అధికారంలో లేదు కదా. ఇప్పుడు చాలా మందికి నోళ్లు లేస్తున్నాయి, కొమ్ములు వచ్చేస్తున్నాయి, ఒంటి నిండా కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారు. ఇవాళ ధైర్యం వచ్చేసింది అనమాట. అంటే చిన్న చిన్న విషయాలకు కూడా ఇప్పుడు సారీ చెప్పాలంట అతను. ఫస్ట్ పవన్ కళ్యాణ్ చిరంజీవి చెప్పాలి కదా అలాంటప్పుడు. పవన్ కళ్యాణ్ కాదు కదా ఆ సినిమాలో. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ వెళ్తున్నారు కదా. సో అప్పుడు అన్నయ్య చేసిన తప్పుకి ఇప్పుడు తమ్ముడు కూడా సారీ చెప్పాలి కదా. ఇక్కడ అన్నే తమ్ముడే. అదే తమ్ముడే ప్యాకాటే. మరి ఇద్దరిని కలపొద్దు. ఏదన్నా చెప్తే చిరంజీవి చెప్పాలి. అయినా వీళ్ళ బుద్ధి అరికాల్లో ఉందనే, మోకాల్లో ఉందో అరికాల్లో ఉందో అర్థం కావట్లా. అసలు ఇప్పుడు ఆ సినిమాలో అదంతా స్క్రీన్ ప్లే అంతా వేరే వాళ్ళు రాస్తారు. సుడిగాలి సుధీర్ అనేవాడు ఓన్లీ యాక్ట్ చేస్తాడు అంతే. సుడిగాలి సుధీర్ నేను యాక్ట్ చేయను అన్నాడు అనుకో, ఇంకో గన్నాగాన్ని తీసుకొచ్చి పెడతారు. అవును, వాడు చూస్తాడు. ఆ గన్నయ్య గడు ఎవరికి తెలియదు కదా, సుడిగాలి సుధీర్ తెలుసు, అందరికి తెలుసు, సుడిగాలి సుధీర్ అంటాం. ఇప్పుడు హిందువులు అవునన్నా కాదన్నా ఈ దేశంలో మెజారిటీ మతము హిందూ మతం అయినంత మాత్రాన మీరు ఒంటి నిండా కత్తులు పెట్టుకుని తిరుగుతాను అంటే కుదరదు. వేరే మతాల మీదకి మీరు దౌడు తీస్తానంటే కుదరదు, రైడ్ చేస్తానంటే కుదరదు. ఇలా ప్రతి వాళ్ళు వచ్చేసేసి అమ్మ మేము హిందువులమే, మేము క్రిస్టియన్స్ కాదు, మేము ముస్లిమ్స్ కాదు అని చెప్పుకునే పరిస్థితిలో ఈ దేశం వెళ్ళింది అంటే అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేనట్టే లెక్క. నేను చెప్తున్నా, అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు తప్పు చేశారు, ఒప్పు చేశారు, అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. కానీ ఈరోజు ఆ అమ్మాయి వచ్చి చెప్పటము, నేను హిందువునే, నా పేరిది, నేను శివుణ్ణి కొలుస్తాను, మా అమ్మ పేరిది, మా తాత పేరిది, మా నాన్న పేరిది,
అని చెప్పుకోవాల్సిన దుస్థితిలోకి మన సోషల్ మీడియా నెట్టేస్తుంది అంటే సోషల్ మీడియా సిగ్గుపడాలి ఒకటి. రెండోది లాస్ట్ రైట్స్ గురించి కూడా ప్రతి మనిషికి ఒక హక్కు ఉంటుంది. నాకు ఈ పద్ధతిలో దహన సంస్కారాలు చెయ్యండి, లేదు హాస్పిటల్కి ఇచ్చేయండి, డొనేట్ చేసేయండి నా బాడీని అని అడిగే హక్కు ఉంది. అలాగే చాలామంది ఇళ్లలో ఈ మీమాంస ఉంటుంది. భార్య క్రిస్టియానిటీని అనుసరిస్తుంది, భర్త క్రిస్టియానిటీని అనుసరించడు. అనుసరించినప్పుడు దీన్ని ఒక వివాదం చేసుకోవాలని అనుకోకుండా వాళ్ళిద్దరూ భార్యాభర్తలాగానే ఉంటారు. ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఆచరిస్తారు. కానీ ముందే చెప్పుకుంటారు, నేను ముందు చనిపోతే నా లాస్ట్ రైట్స్ ఇలా చెయ్యండి అని రెండో వాళ్ళకి చెప్తారు. అలాగే రెండో వాళ్ళు కూడా నేను ముందు చనిపోతే నా లాస్ట్ రైట్స్ ఇలా చెయ్యండి అని చెప్పుకుంటారు. అది ఆ మనిషి మీద మనకున్న ప్రేమ గౌరవాన్ని బట్టి మనం లాస్ట్ రైట్స్ చేస్తాం. ఎలాగో చనిపోయారు కదా, వాళ్ళు వచ్చి చూడొచ్చారా అని మనకు నచ్చినట్టు మనం చేసుకుంటే మనం మోసం చేసుకున్నట్లు. ఆ రోజే చెప్పాలి, నువ్వేమనుకున్నా సరే మేము అనుకున్నట్లు చేస్తాను తప్పితే నువ్వు అడిగినట్టు చెయ్యము అని. కానీ అప్పుడు చేస్తామని బుర్రాడిచ్చి చనిపోయిన తర్వాత వాళ్ళు చూడొచ్చారులే అని అలా ఇష్టానికి విరుద్ధంగా చేయడం. ఈవెన్ జైలు శిక్ష పడిన ఖైదీలకు కూడా వాళ్ళ లాస్ట్ రైట్ ని తీర్చే ఊరేస్తారు. వాళ్ళ ఆఖరి కోరిక ఏంటి అని అడుగుతారు. అడిగి వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు, నేను ఈ మతం అంటే నాకు ఇష్టం, ఈ మతం ప్రకారమే నా ఇంటి వాళ్ళు వచ్చినా రాకపోయినా నా దహన సంస్కారాలు జరగాలి అని కూడా కోరుకుంటారు వాళ్ళు. అందుకని ఆ అమ్మాయి పాపం మా నాన్నకు అలా చేశాము అని చెప్తుంది. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇది మరి ఎవరు దీన్ని ట్రోల్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలని చూస్తారని నేను అనుకుంటున్నాను.